ఆమె మన ఊహల కన్నులిచ్చారు, మన వీణుల్లో తేనెలు నింపారు, పట్టపగలే పండు వెన్నెలు కురిపించారు, సిరిమల్లె పువ్వుల్లే నవ్వారు, చిన్నారి పాపల్లే పలికారు, క్లాసికల్ గీతాలు శ్రావ్యంగా ఆలపించారు, జానపద బాణీలకు కూడా జీవం పోశారు. ఏ పాట పాడినా అందులో కొంత తీపి జోడించి 60 ఏళ్ల పాటు ఆ గానామృతంలో మనని ఓలాడించారు. మనం మాట్లాడుకుంటున్నది మన కోయిలమ్మ జానకమ్మ గారి గురించి. ఆవిడ దివ్య స్మృతికి నివాళిగా ఇష్టపది పేరుతో ఒక 10 టాప్ సోలో సాంగ్స్, ఆమె పాడిన టాప్ సోలో సాంగ్స్ ఒక 10 నేను సెలెక్ట్ చేశాను. ఈ వీడియోలో మనం వాటి గురించి మాట్లాడుకుందాం. ఇవి నా ఎంపిక. మరి మీ టాప్ 10 ఏదో నాకు కామెంట్స్లో చెప్పండి. నేను మిస్ అయిన సాంగ్స్ ఏంటో కూడా మీరు నాకు కామెంట్స్లో చెప్పండి. టాప్ 10 సాంగ్స్లో మనం వెనక నుంచి ముందుకెళ్దాం. నా టాప్ 10లో 10వ స్థానంలో ఉన్న పాట బిఎన్ రెడ్డి గారి బంగారు పంజరం సినిమాలోది. ఆ సినిమా పెద్ద హిట్ సినిమా కాదు, ఈ పాట కూడా అంత పాపులర్ కాదు. కానీ ఈ పాట ఓ క్లాసీ రొమాంటిక్ మెలోడీ. దేవులపల్లి వారి చిక్కటి సాహిత్యానికి సాలూరి రాజేశ్వరరావు గారు ఒక అందమైన బాణీ కట్టారు. జానకమ్మ గొంతులోంచి జాలువారిన ఆపాత మధురం ఈ పాట. విన్న కొద్దీ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. పగలైతే దొరవేరా రాత్రి రాజురా రాత్రి రాజురా. 9th ప్లేస్లో ఉన్నది బాలచంద్ర గారి మరో చరిత్ర సినిమాలో పాట. ఇది ఒక థ్యాంక్స్ గివింగ్ సాంగ్ అని కూడా మనం అనొచ్చు. చెట్టు పుట్టలతో సహా తమ ప్రేమకు ఊతానందించిన సమస్త జీవకోటికి కోటి దండాలంటూ సాగుతుంది ఈ పాట. ఇలాంటి రొమాంటిక్ సాంగ్ రాయడం ఆత్రేయ గారికి మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటి సున్నిత భావాల్ని పలికించడం జానకమ్మకి తప్ప మరెవ్వరికి కూడా సాధ్యం కాదు. నెంబర్ 8 నిరీక్షణ సినిమాలోది. అనుబంధాన్ని ఆకాశంతో పోలుస్తూ వేటూరు రాసిన పాటకి ఇళయరాజా కట్టిన ట్యూన్లో చాలా మెరుపులు విరుపులు కనిపిస్తాయి. ఆ మెరుపుల్ని విరుపుల్ని తన గొంతులో అద్భుతంగా ఆవిష్కరింపజేశారు జానకమ్మ. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది, ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. 7వ స్థానం 1978లో వచ్చిన రామచిలక సినిమాలోని టైటిల్ సాంగ్ది. ఫోక్ టచ్తో ఉండే పాటల్ని జానకమ్మ ఎంత బాగా పాడతారనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. తమిళంలో అన్నకిల్లి అనే ఒక హిట్ సినిమా ఆధారంగా ఈ సినిమాని రీమేక్ చేశారు. ఆ సినిమాలోని టైటిల్ సాంగ్ ట్యూన్నే ఈ పాటకి వాడుకున్నారు. తమిళ సినిమాకి ఇళయరాజా మ్యూజిక్ డైరెక్టర్. ఆయనకు అది మొట్టమొదటిసారి సినిమాకి సంగీత దర్శకత్వం వహించడం. ఆ సినిమాలో పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఆ సినిమాతోనే ఇళయరాజా ఎస్ జానకి కాంబినేషన్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో బోలెడన్ని మంచి మంచి పాటలు మనం విన్నాం. రామచిలక పెళ్లి కొడుకెవరే, మాఘమాసం మంచి రోజు మనువాడే పెళ్లి కొడుకెవరే, రామచిలక పెళ్లి కొడుకెవరే, మాఘమాసం మంచి రోజు మనువాడే పెళ్లి కొడుకెవరే. 6th ప్లేస్లో ఉంది 16 ఏళ్ల వయసు సినిమాలోని ఐకానిక్ సాంగ్. 40 ఏళ్ల నడి వయసులో జానకమ్మ ఈ పాట పాడారు. కానీ ఆ పాట మనం వింటే అందులో 16 ఏళ్ల పడుచుపిల్ల తాలూకు అమాయకత్వం మనకి కనిపిస్తుంది, వినిపిస్తుంది కూడా. ఈ సినిమాకి సంగీత దర్శకత్వం చక్రవర్తి. కానీ ఈ పాట ట్యూన్ మాత్రం ఒరిజినల్ తమిళ్ వెర్షన్లోని ఇళయరాజాది వాడారు.
ఆ తమిళ్ పాటకి గాను జానకమ్మకి మొట్టమొదటి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. నావాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నావాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా. నెంబర్ 5 వంశీ గారి సితార్ సినిమాలోది. ఈ సినిమాలో పాటలన్నీ బాగుంటాయి. ఈ పాటకు గాను జానకమ్మకి ఉత్తమ గాయనిగా నేషనల్ అవార్డు వచ్చింది. ఆమెకు మొత్తం 4 సార్లు నేషనల్ అవార్డు వచ్చింది, కానీ తెలుగు పాటకు వచ్చిన నేషనల్ అవార్డు ఇది ఒక్కటే. ఇది చాలా గంభీరమైన పాట, కానీ జానకమ్మ గొంతు వల్ల ఆ పాట వెన్నెల్లో గోదావరంత అందంగా ఉంటుంది. వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం అది నిరుపేదన గుండెలో చలిని తూర్పు సుడిగుండమై నాలో సాగే మౌన గీతం వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం. 4వ స్థానంలో ఉంది సప్తపది సినిమాలోని ఓ 2 నిమిషాల పాట. ఇది ఒక త్యాగరాయ కృతి. నిజానికి ఇదే సినిమాలోని నెమలికి నేర్పిన నడకలివి అనేది ఇంకా ఎక్కువ పాపులర్ అయిన పాట. అది కూడా జానకమ్మ పాడిందే, కానీ కేవలం 1-2 వాద్యాలు మాత్రమే ఈ పాటలో వినిపిస్తాయి. ఈ పాటని జానకమ్మ ఎంత శ్రావ్యంగా ఆలపించారంటే, నిన్నే గాని మదీనన్న జాల నొరులా అన్నట్టుగా ఆ హిట్ సాంగ్ని పక్కన పెట్టి దీన్నే ఎంపిక చేయాల్సి వచ్చింది. మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా మురిపించే మువ్వల సినిమాలోని పాట నా నెంబర్ 3. ఓ ప్రముఖ విద్వాంసుడు వాయించిన నాదస్వరంతో పోటీ పడుతూ జానకమ్మ పాడిన ఈ పాట ఆమె కీర్తి కిరీటంలో కలికి తూరాయి లాంటిది. యాక్చువల్గా ఈ పాటని లతా మంగేష్కర్ చేతి పాడిద్దాం అంటున్నారు, కానీ కుదరలేదు. పీలీల గారిని కూడా అడిగారు, కానీ ఎన్నో క్లాసికల్ సాంగ్స్ పాడిన పీలీలు కూడా ఏం చెప్పారంటే, ఇంత హై పిచ్ పాట పాడగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది జానకమ్మ మాత్రమే అన్నారు. మరి జానకమ్మ ఈ పాటని అలవోకగా పాడి దాన్ని ఎవర్ గ్రీన్ క్లాసిక్గా మార్చేశారు. సెకండ్ ప్లేస్ బావమరదల సినిమాలోని పాటది. ఈ పాటకి ఘంటసాల వెర్షన్ కూడా ఉంది. 2 దేనికదే చాలా చాలా బాగుంటాయి. కెరీర్ ప్రారంభంలోనే జానకమ్మకి ఈ పాట బాగా పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. నిజంగానే ఆమె మనల్ని హాయిగా నీలి మేఘాల్లో గాలి కెరటాల్లో తేలివేడేలాగా చేస్తుంది ఈ పాటతో. నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించునే వేళ నీలి మేఘాలలో. ఇక నెంబర్ 1 సాంగ్ ఏదనేది ఈ పాటికి మీరు ఊహించే ఉంటారు. జానకమ్మ పేరు వినగానే మనకి పూజా ఫలంలోని ఈ పాట గుర్తుకొస్తుంది.
ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట ఇది. గీత రచయిత సినారే, స్వరకర్త ఎస్ రాజేశ్వరరావు, గాయని జానకి కలిసి పగలే వెన్నెల కురిపించి జగత్తునంతా ఊయల్లూపారు ఈ పాటతో. నింగిలోని చందమామ కూడా తొంగి చూసేలాగా చేశారు. పగలే వెన్నెల జగమే ఊయలా కదలే ఊహలకే కన్నులుంటే పగలే వెన్నెల జగమే ఊయలా. మనం 10 పాటలకే పరిమితమయ్యాం, అందుకే చాలా మంచి మంచి పాటలు వదిలేయాల్సి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నరవర ఓ కురువర ఫ్రమ్ నర్తనశాల, మనసా తుళ్ళి పడకే శ్రీవారి ప్రేమలేఖలోది, గున్నమావి కొమ్మ మీద బాలమిత్రుల కథ, కళ్ళలో ఉన్న నీరు కన్నులకే తెలుసు అంతులేని కథ, ఓం నమ శివాయ సాగర్ సంగమం, ఇలా ఎన్నో మంచి మంచి సోలో సాంగ్స్ మీ పేరిట ఉన్నాయి. మీరు కూడా మీ టాప్ 10 కింద కామెంట్స్లో ఇవ్వండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి పాటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.